పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. అక్రమ అరెస్టులు కాదు, అన్నదాతను ఆదుకోండి అంటూ పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ప్రభుత్వానికి విన్నవించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు నియోజకవర్గంలో సోమవారం అమరావతి మండలంలోని నరుకులపాడు, జూపూడి, మునగోడు గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతుల పరామర్శ అనంతరం నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, గతంలో వరదలు, తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి 80 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల బీమా పరిహారం వైసీపీ ప్రభుత్వంలో అందించామన్నారు. పంట బీమా, నష్టపరిహారం, పంటకు గిట్టుబాటు ధర కల్పించి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శంకర్రావు డిమాండ్ చేశారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందించకపోవటం కూటమి ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు వెంట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.